elected him. That is the truth. సత్యం ఏంటంటే దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. Romans chapter 9, 11, 12 and 13. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలను చూసినట్లయితే We read of the truth of election. దేవుడు ఎన్నుకొనుటలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు జగత్ పునాది వేయబడక ముందు యేసుక్రీస్తు నందు God has elected us. జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు నందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. Before Adam and Eve were created, before the sun, moon and stars, ఆ సూర్యుని చంద్ర నక్షత్రాలేమి అసలు ఆదామవులు కలుగజేయబడక మునిపే, యేసు రూపములలో రాకముందు, before Jesus came, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రాకముందే, in God's eternal purpose your name was there. దేవుని యొక్క నిత్యమైన సంకల్పములో నీ పేరున్నది. So when he mentioned the house of God of Jacob, యాకోబు దేవుని మందిరం అని చెప్పినప్పుడు speaks of God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూస్తున్నాం. That means he has the right to choose as he wants, as he pleases, without consultation with anybody. ఎవరితో ఏ సంప్రదింపులు చేసుకోకుండానే దేవుడు తనంతట తానుగా ఎవరినైనా ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకి సార్వభౌమాధికారం ఉన్నది. So that is how he has chosen us in Christ. ఆ రీతిగా మనలను యేసుక్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. Ephesians 1:4. ఎఫెసీ 1:4. Not outside but in Christ. మరి బయట కాదు, యేసుక్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. So this should be firmly, deeply rooted in our life. మన యొక్క జీవితంలో ఈ సత్యమును లోతుగా నాటనివ్వాలి. Whatever may take place in this world, ఈ లోకంలో ఏమి సంభవించినప్పటికీ, whatever difficulties God's people may go through, దేవుని ప్రజలు ఎలాంటి కష్టాలు కూడా వెళ్ళినప్పటికీ, spiritual decline and differences may come, ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వము లేక అభిప్రాయ భేదాలు సంభవించినప్పటికీ, God has chosen me in Christ. యేసు ప్రభువు దేవుడు క్రీస్తునందు నన్ను ఏర్పరచుకున్నాడు. He has chosen us for a purpose in Christ. క్రీస్తునందు గొప్ప ఉద్దేశంతో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ purpose నిలకడగా మన జీవితంలో నిలబడాల. ఆ యొక్క ఉద్దేశం మన జీవితంలో నిలకడగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక chapter 9, 9వ అధ్యాయం verse 11 and 12 and 13. 11, 12 వచనాలు. We'll read only verse 12. 12వ వచనం మాత్రమే చదువుదాము. బడిగా చెప్పండి. వెనక పలకండి. ఇక్కడ మనకు 10 నుండి 12 కలిసి ఉన్నాయి. కలిసి నేను చెప్తాను, పలకండి. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగాని నిలుకడగా ఉన్న నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. This is God's election. ఇది దేవుని యొక్క ఎన్నిక, ఏర్పాటు. It's not a favoritism. ఇదేమీ పక్షపాతమే కాదు ఇది. But God elected Jacob that through him the nation of Israel may be born, through whom Jehovah the only God may be revealed to the nations. మరి దేవుడు యాకోబును ఏర్పరచుకొని యాకోబులో నుండి 12 గోత్రికలను తీసుకుని వచ్చి వారిలో నుండి దేవుడు యెహోవా దేవుడు భూలోకం అంతని ఏలాలని కోరుకుంటున్నాడు. Of course Israel thought of this election as a personal favoritism. మరి ఈ ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే ఇది మన కొరకే దేవుడు మనకే ఇచ్చినాడు అనుకుంటూ వచ్చినారు. And instead of fitting into God's purpose, they lived in their own thoughts and ways. వారు దేవుని యొక్క సంకల్పములోనికి వచ్చుటకు బదులుగా వారి సొంత మార్గంలో సాగిపోయినారు ఇశ్రాయేలు. So they suffered under the Gentile power. కనుకనే వారు అన్ని జనుల యొక్క అధికారం కింద శ్రమ అనుభవిస్తూ వచ్చినారు. But still in a marvelous way God is preserving the seed of Abraham, Isaac and Jacob. అయినప్పటికీ దేవుడు తన యొక్క మహత్తరమైన శక్తిని బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంశమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని భద్రపరుస్తున్నాడు. And the meantime he is gathering his elect from every nation to become his church, his house, to reveal his glory. ఈ మధ్య కాలంలో దేవుడు తన యొక్క మహిమను బయలుపరచు కొరకై అన్ని జనాంగముల నుండి తన కొరకైన ప్రజలను ఏర్పరచుకుంటున్నాడు. You find in Book of Acts chapter 15 verse 14. మరి అపోస్తలుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, in the great conference
in Jerusalem, యెరూషలేములో జరిగినటువంటి గొప్ప సభలో they were declaring God's purpose. వారు దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో బయలుపరుస్తున్నారు. Acts chapter 14. అపోస్తల కార్య గ్రంథము I'm sorry, Acts chapter 15. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 15 and 14. yes brother 15:14 15, 14. 15:14 పలకండి. అందరూ చెప్పండి. అన్య జనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. అన్ని జనముల నుండి, అన్ని జనముల నుండి, we are not Jews, వారు యూదులు కాదు, but spiritually we are the seed of Abraham if we belong to Christ. అయితే మనము యేసుక్రీస్తుని చెందుట ద్వారా ఆత్మీయముగా అబ్రహామీక సంతానంగా చేయబడినాం. Galatians 3:29. గలతీ 3:29 If you are Christ, you are Abraham's seed. మీరు క్రీస్తునందున్నట్లయితే అబ్రహాము యొక్క సంతానం అయినారు. Abraham had an earthly సంతానం. అబ్రహాముకు భూ సంబంధమైన సంతానం ఉంది. They are still possessing Palestine, ఇక్కడ వారు పాలస్తీనా దేశాన్ని స్వతంత్రించుకున్నారు. or you have to possess it more. అయితే మరెక్కువగా వారు పొందవలసినది. But we are the spiritual సంతానం. మనము అబ్రహామునకు ఆత్మ సంబంధమైన సంతానమైన. So when you talk of Abraham, మనం అబ్రహాము గురించి మాట్లాడితే we talk of a God who is operating by faith. విశ్వాసం ద్వారా మన జీవితంలో క్రియలు జరిగించేటువంటి దేవుడిగా చూస్తున్నాం. Our God is a faith operation God. మన యొక్క దేవుడు విశ్వాసం ద్వారా తన క్రియలు కొనసాగించేవాడు. క్రియల వలన కాదు, క్రియల వల్ల కాదు ఇది. He wants us to put faith in what He is speaking. ఆయన ఏదైతే ఉద్దేశించినాడో దాన్ని విశ్వాసం ద్వారా జరిగిస్తున్నాడు. Without faith it is impossible to please Him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. He that cometh to God must believe He is a rewarder of them that diligently seek Him. Hebrews 11:6. ఫిబ్రవరి 11:6 మనం చూస్తున్నాము. దేవుడు ఉన్నాడని విశ్వసించి దేవుడు తను విశ్వసించే వారికి ఫలమిచ్చే దేవుడని నమ్మవలను కదా. So Abraham believed God. అబ్రహాము దేవుని నమ్మినాడు. It was counted to him for righteousness. ఇది అబ్రహామునకు నీతిగా ఎంచబడినది. Romans chapter 4. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. Romans chapter 4. రోమా 4. Apostle is speaking of justification by faith, not of works. క్రియల మూలముగా కాక విశ్వాసముని మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామనే సత్యాన్ని అపోస్తలుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. Romans chapter 4. రోమా 4 verse 4 and 5. 4-5 వచనములు. పని చేయువానికి చెప్పండి పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. You understand? అర్థమైందా? పని చేయకుండా నీ ప్రభువులో పెట్టిన విశ్వాసం is reckoned to you as righteousness. ఏ విధమైనటువంటి నీతి కార్యాలు మనం చేయకూడని యేసుక్రీస్తు విశ్వాసమును బట్టి మనము నీతిమంతులమైన ఆ విశ్వాసం వలన మనం తగ్గించుకొని పాపం ఒప్పుకొని ఆయన కల్వరి చిందిన రక్తమే వలన కల్వరిలో ప్రభు చిందించిన రక్తం వలన కడగబడి ఆత్మ జీవన పొందుతాం. ఆత్మ సంబంధమైన జన్మను పొందుతున్నాం. Verse 3. 3వ వచనం. What saith the scripture? Abraham believed God, it was counted to him for righteousness. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. So that is the foundation of the gospel. ఇదే స్వార్థకు పునాది అయినది. We are believing God who sent His Son to the cross 2000 years ago and laid our sins on Him, and He bore it. He took the punishment, He died and rose again. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని కల్వరి శిలువకు పంపించి మన పాపమంతుని ఆయన మీద మోపి ఆయన మన కొరకే శిలువలో వధించిన దేవుని యందు మన విశ్వాసం ఉంచి ఉన్నాము. Through faith in His name, ఆయన నామమందల విశ్వాసము ద్వారా our sins have been forgiven. మన పాపములు క్షమించబడ్డాయి. Our punishment is taken away. మన యొక్క శిక్ష కొట్టివేయబడింది. Through His resurrection, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా new life is given to me. మనకు నూతన జీవం ఇవ్వబడింది. Eternal life, నిత్య జీవము, everlasting life, సదాకాలం ఉండే జీవితం, uncreated life, ఎన్నడూ కూడా నశించిపోని జీవితం, death destroying life, మరణమును నశింపజేసే జీవం. This is the gift of God. ఇది దేవుని వరం. Whether you have many things in the world, if you do not have this life, how sad it is going to be. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నప్పటికీ ఈ జీవము పరసంబంధమైన జీవము లేకపోయినట్లయితే నీవెంతో దౌర్భాగ్యుడు. So tonight and this morning, whosoever you are listening to us,
God wants you to come into the family of Jacob's household as a seed of Abraham by believing and receiving Jesus Christ as your Savior. ఈ ఉదయ కాలం ఈ మాటలు వినేవారు ఎవరికైతే ఇంకా ఈ అనుభవం లేదో ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము యొక్క సంతానంగా నువ్వు చేయబడి దేవుని యొక్క కుటుంబంలోకి తీసుకురాబడుతున్నావు. నీదు రక్షణ కొరకై run away from home because Esau threatened to kill him, and he came to a place, Haran, and there he lay down to sleep. Genesis chapter 28. ఆదికాండం 28లో మనం చూస్తున్నాము యాకోబు తన అన్నయ్యని ఏశావు తన చంపుతాడేమని భయంతో పారిపోతూ ఒక స్థలానికి వచ్చినాడు. Genesis chapter 28. ఆదికాండం 28వ అధ్యాయం. There God revealed himself to him. అక్కడ దేవుడే తను తాను యాకోబుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. Genesis chapter 28. ఆదికాండం 28 verse 10. 10వ వచనము. He went out from Beersheba, went toward Haran. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. And the rest of the chapter shows the wonderful deed he received by lying on a stone, resting and sleeping. యాకోబు ఆ స్థలంలో ఒక రాతిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉండగా దేవుడు తనకు ఒక అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షతను కలనిచ్చినాడు. స్టోన్ పిల్లో ఎట్లా నిద్రపోతావు? రాతిని తలగడగా చేసుకుంటే దిండుగా చేసుకుని నిద్రట్లు వస్తుంది మనకి. అయినా ఇక సాఫ్ట్ దిండి నాట్ ఇప్పుడు మనం అంతా మెత్తటి దిండు కావాలని కోరుకుంటాం కానీ గట్టి దిండుగా ఎట్లా కోరుకుంటాం మనం? So all of us are used to some convenience to sleep. మనం అందరం కూడా నిద్రపోవడానికి సౌఖ్యమైనటువంటి మెత్తటి దిండు కోరుకుంటాం. But in spite of his anxiety and fear, he went to sleep. యాకోబుకు ఎంతో ఆత్రుత ఉన్నది, భయం ఉన్నది, కానీ అయితే రాత్రి తలగడగా చేసుకోగా నిద్ర వచ్చేసి God gave him rest in that place which he calls Bethel. And he knew God has brought him there to reveal himself to him. దేవుడు యాకోబుకు తను తాను బయలుపరచుకున్న కొరకై ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలోని బేతేలులోని దేవుడు యాకోబుకు విశ్రాంతిని ఇచ్చినాడు. So the Lord leads you to a place where you will find rest, because Jesus says, "Come unto me, all that labor and heavy laden, I will give you rest." ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని ఆయన పిలుస్తూ మనలను విశ్రాంతి గల స్థలములో పరుండబెట్టేవాడు. After he rested, he awoke from his sleep. తన యొక్క నిద్ర నుండి ఆయన లేచిన తర్వాత Verse 16. 16వ వచనము. Jacob awake out of his sleep, and he said, "Surely the Lord is in this place, I knew not." యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. నిశ్చయముగా a revelation came to him. ఆయనకు ఆ ప్రత్యక్షత కలిగింది. He awaked out of his sleep. తన నిద్ర నుండి మేలుకున్నాడు. So many are sleeping, though they call themselves Christians or believers. అనేక సంవత్సరాలుగా మనం క్రైస్తవులు అనే విశ్వాసం పిలిపించుకుంటున్నప్పటికీ Awake thou that sleepest, arise from the dead, Christ shall give thee light. Ephesians chapter 5 verse 14. ఎఫెసీ 5:14 చూస్తున్నాము, నువ్వు నిద్ర నుండి మేల్కొనుము, క్రీస్తు మీద ప్రకాశించును. Are you a sleeping believer? నీవు నిద్రపోయే విశ్వాసిగా ఉన్నావా? Are you awakened to see what God is purposing, what God has planned, what God will do for you? దేవుడు నీ కొరకు ఏది ఉద్దేశించినాడో, దేవుడు ఏది నీ కొరకు చేయాలని కోరుతున్నాడో దాన్ని స్వీకరించడానికి నువ్వు నిద్ర నుండి మేల్కొని ఉన్నావా? Of course, Jacob said, "This is the house of God." He said, "It's a dreadful place."
యాకోబు అంటున్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది భయంకరమైన స్థలం అన్నాడు. Because he had no touch with God so far. ఇప్పటి వరకు దేవునితో తనకి ఎలాంటి సంబంధం లేదు. So the fear of God, so to say, came into his heart. ఇప్పుడు యాకోబు హృదయంలోనికి దేవుని భయం వచ్చింది. A conviction of the holy presence of God came into his heart. దేవుని యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యమునికి వచ్చిన గమనిక యాకోబు దేహంలో హృదయంలోకి వచ్చింది. That is the way God begins the work of grace and salvation. ఆ రీతిగా ప్రభు తన యొక్క కృపా కార్యములు రక్షణ కార్యములు జీవితంలో ఆరంభిస్తాడు. And that was a new beginning. అది నూతన ఆరంభం. Though it is a small beginning, ఇది అల్పంగా ఆరంభించబడినప్పటికీ, feeble beginning, ఇది ఏదో సామాన్యంగా ఆరంభించబడినప్పటికీ Jacob knew the Lord is there. Something is taking place. ఇక్కడ యెహోవా ఉన్నాడు అనేటువంటి అనుభవం యాకోబు జీవితంలో కలిగింది. This is the gate of heaven. God is very near. మరి దేవుడికి నిశ్చయంగా ఉన్నాడు. And he was not fitted for his presence or for his house. ఆయన యొక్క తన మందిరం కొరకు తన సన్నిధి కొరకైన కోరిక కలిగింది. But still he made a vow and rose in the morning, set up the stone, poured oil and said, "This shall be God's house." తెల్లవారుగానే తను లేచి ఆ రాత్రిని తలగడగా చేసుకున్న రాత్రిని నిలవబెట్టి ఆ రాత్రి మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని ఆయన తీర్మానం చేసినాడు. Verse 19. 19వ వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లోజు. And he vowed a vow. అక్కడ అతడు ఒక మొక్కుబడి చేసినాడు. So there was an impact upon his heart concerning the God of his father, and the word spoken, and the God of Abraham, God of Isaac. తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయినటువంటి యొక్క సత్యాన్ని తాను ఎరిగినవాడై ఇప్పుడు ఆ సత్యదేవుని గురించినటువంటి గమనిక ఆశ యాకోబు హృదయంలో కలిగింది. And put certain condition: if God be with me in the way I go, give me annam and vasram and give me. అప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో కొన్ని నియమాలు పెట్టాడు. దేవా, నేను వెళ్ళే స్థలంలో నాకు అన్నం ఇవ్వాలి, నువ్వు నాకు వస్త్రం ఇవ్వాలి, అప్పుడు నాకు దేవుడు అయింటావని నియమాలు పెట్టాడు. And he made a vow before the Lord. అక్కడ ప్రభు సన్నిధిలో ఒక మొక్కుబడి చేసినాడు. And I must come again in peace to my house. నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లుగా. And what did he say? Surely I will give a tenth unto you. నేను క్షేమగా 10వ వంతు నా సమస్తములో 10వ వంతు నీకు చెల్లిస్తాను. 10వ వంతు ఎక్కడ వేయాలా? 10వ వంతు ఎక్కడ వేయాలి? If we know the place, surely the Lord is there. He is speaking to me. ఆ స్థలములో ఆరాధన రూపముగా you must give your. ఎక్కడైతే దేవుడు ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్న ఆ స్థలం ఏదో ఆ స్థలములోనే నీవు ఆరాధనా పూర్వకముగా నీ 10వ భాగం అర్పించాలి. Not to give it to the preacher, don't give. బోధకుని జేబులోకి ఇవ్వద్దండి. You bring it as a vow, as a reverence, act of worship to the Lord. మరి భక్తి పూర్వకముగా ఆరాధనా పూర్వకముగా నీ యొక్క దశ భాగమును దేవుని మందిరములోనికి తీసుకురావాలి. If your hen lays 10 eggs, నీ కోడి కనుక 10 గుడ్లు పెట్టినాకో ఒకటి ఇక్కడ తీసుకురావాలి. పగిలిపోతే పగిలిపోతే bring another one. ఇంకోటి తీసుకురావాలా? If it is పగిలిపోతే bring the fowl and keep it there. ఇంకా అది కూడా పగిలిపోతే కోడి ఇక్కడ తీసుకొని పెట్టేసేయి. So Jacob had a desire to give something unto the Lord. దేవునికి ఏదైనా కొంత ఇవ్వాలనే కోరిక యాకోబు కలిగింది. ఈసావుకు ఆ కోరిక లేదు. ఇస్సాకుకి ఆ ఏశావుకు ఆ కోరిక లేదు. He doesn't want to sacrifice anything. దేవుని కొరకు ఏది ఇవ్వాలని మనసు లేదు. He wanted that good meat, or he wanted that which was being cooked, and his whole is birthright. మరి ఆ చిక్కుడుకాయల వంటకం అంటేనే ఏశావుకి ఇష్టం, దేవునికి ఇవ్వడం అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదు. So God saw deep in the heart of Jacob a love for him, though he is called మోసగుడు, though he is a schemer and supplanter. యాకోబు మోసగాడైనప్పటికీ అంతర్గొట్టైనప్పటికీ యాకోబు యొక్క హృదయ అంతరంగములో దేవుని కొరకైనటువంటి భయము ఆశ ఉండడాన్ని దేవుడు చూచినాడు. So God had Jacob had a desire for the things of God. దేవుని కార్యముల కొరకై యాకోబు ఆసక్తిమాడిగా ఉన్నాడు. And God met him. దేవుడు ఆయన సంధించినాడు, gave him his promises. వాగ్దానం ఇచ్చినాడు. See how many times he says I. చూడండి ఎన్నిసార్లు దేవుడు అంటున్నాడు నేననే మాట అంటున్నాడు. చూడండి Abraham speaking, God of Abraham, speaking from the top of the ladder. ఆ యొక్క నించిన పై భాగం నుండి నేను అబ్రహాము దేవుడు అంటున్నాడు. He says in verse 15, 15వ వచనంలో I am with thee
నేను నీకు తోడుగా ఉండి keep thee in all the places where thou goest. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు I will not leave thee నేను నిన్ను విడువను till I have done what I have spoken to thee of. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను. And he says, verse 13, 11వ వచనంలో and the Lord God of Abraham thy father. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. Did God put any condition? దేవుడు ఏమన్నా నియమం పెట్టినాడా? If you follow me, if you obey me, I will give you, I will preserve you, I will take care of you. నువ్వు కనుక నన్ను వెంబడిస్తే లేదా నేను చెప్పినట్టు వింటే నీ చెప్పినట్టు చేస్తే అని అంటే నియమాలు దేవుడు చెప్తున్నాడా? If అక్కడేమి ఇఫ్ కండిషన్